దశాబ్ద కాలంలో ప్రపంచంలోని అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా నిలిచిన ఎయిర్ ఇండియా 171 దుర్ఘటన జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747-8 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 260 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో జరుపుతున్న విచారణ చివరి దశకు చేరింది. ఈ దర్యాప్తుకు సంబంధించిన తుది నివేదిక రావడానికి మరో 2 నెలల సమయం పట్టే అవకాశముందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలపై సోషల్ మీడియా, అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని వివరాలను బహిరంగంగా ప్రజల ముందు ఉంచుతామని దర్యాప్తు సంస్థకు చెందిన ఒక ముఖ్య అధికారి తెలిపారు. తాము దేనిని చీకట్లో ఉంచమని, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పబ్లిక్ డొమైన్లోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విచారణపై అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కొన్ని కథనాలలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఈ విమానంలో వాడిన ఇంజన్లను తయారు చేసిన జీఈ ఏరోస్పేస్ సంస్థ నుండి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదని స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక దర్యాప్తు పురోగతిని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిరంతరం సమీక్షిస్తోంది. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు దర్యాప్తు పరిణామాలపై ఫైనల్ రిపోర్ట్ తయారీపై బ్రీఫింగ్ ఇస్తున్నారు. అయితే విచారణలోని అంతర్గత విషయాలు లేదా సున్నితమైన వివరాలలో మంత్రిత్వ శాఖ ఎలాంటి జోక్యం చేసుకోకుండా దర్యాప్తు సంస్థకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. మరోవైపు ప్రస్తుతం నడుస్తున్న పశ్చిమ ఆసియా సంక్షోభం కూడా ఈ ఇన్వెస్టిగేషన్ వేగంపై కొంత ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతీయ ఘర్షణల వల్ల ఏవియేషన్ రంగానికి చెందిన భాగస్వాములపై ఒత్తిడి పెరిగిందని, తమ నియంత్రణలో లేని పరిస్థితుల వల్ల దర్యాప్తు కొద్దిగా ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. నిజానికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం తుది నివేదిక కంటే ముందు ఎలాంటి తాత్కాలిక రిపోర్టును విడుదల చేయాల్సిన అంతర్జాతీయ బాధ్యత దర్యాప్తు సంస్థలపై లేదు. అయినప్పటికీ ఏఏఐబి ఒక ముందస్తు స్టేటస్ రిపోర్ట్ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా గతేడాది విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో ఒక కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బోయింగ్ 787 విమానం ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు దాదాపు ఒకే సమయంలో రన్ మోడ్ నుండి కట్ ఆఫ్ మోడ్లోకి మారిపోయాయి. దీనివల్ల 2 ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయి విమానం కూలిపోయిందని ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఏదేమైనా రాబోయే ఫైనల్ రిపోర్ట్ ఈ మిస్టరీని పూర్తిగా ఛేదించనుంది.